సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కోమటిబండ గ్రామానికి చెందిన తుందేవేందర్ ప్రస్తుతం గజ్వేల్ పట్టణంలో నివాసం ఉంటున్నారు. వృత్తిరీత్యా బైక్ మెకానిక్. అతనికి గతంలో హార్ట్ సర్జరీ అయి మందులు వాడుతున్న క్రమంలో ఇటీవల మరలా ఆరోగ్యం క్షీణించి మెదడులో బ్లడ్ క్లాట్ కావడం వల్ల మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స చేపిస్తున్నారు. పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చవుతున్నాయని, కావున వారి కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగాలేనందువల్ల ఈ విషయం తమ చెల్మి ఫౌండేషన్ దృష్టికి రాగా ఫౌండేషన్ నుంచి 15,000 రూపాయల ఆర్థిక సహాయం మరియు చెల్మి మిత్రులు అదనంగా 25,000 రూపాయలను కలెక్ట్ చేసి మొత్తం కలిపి 40,000 రూపాయలు వారి కుటుంబానికి అందించి పరామర్శించారు. ఈ కార్యక్రమంలో చెల్మి ఫౌండేషన్ ఉపాధ్యక్షులు గుంటుక శ్రీనివాస్, యాట ఆంజనేయులు, పెద్దూరి శ్రీనివాస్, టెంటు మెతుకు నర్సింహులు, చేవూరి సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కోమటిబండ గ్రామానికి చెందినటువంటి తుందేవేందర్ అతని ఆరోగ్య పరిస్థితి బాగాలేనందువల్ల అతనికి ఇంతకుముందు కూడా హార్ట్ సర్జరీ అయింది. అట్లాగే బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అవ్వడం వల్ల యశోద హాస్పిటల్లో కూడా చికిత్స పొందాడు. ఇప్పుడు కూడా ఎమర్జెన్సీ కిందనే ఉన్నాడు. అతనికి ఆరోగ్యం బాగాలేదు కాబట్టి అతని మిత్రుడు మా చెల్మి సభ్యుడు అయినటువంటి యాటాంజనేయులు మా చెల్మి దృష్టికి తీసుకురాగా మేము ఈరోజు 8వ కార్యక్రమంలో భాగంగా మా చెల్మి ఫౌండేషన్ నుండి 15,000 రూపాయలు మరియు అతని పరిస్థితి బాగాలేదు కాబట్టి మా మిత్రులందరూ కూడా కలిసి ఒక 25,000 అదనంగా మొత్తం కలిపి 40,000 రూపాయలు ఈరోజు వారి కుటుంబాన్ని పరామర్శించి వారికి అందజేయడం జరిగింది.